హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మన ఛానల్లో చాలా కొత్త కదా, ఎందుకంటే మన ఛానల్ పెట్టి 1.5 ఇయర్ అయింది. సో 2024 మిడ్లో పెట్టాం కాబట్టి అప్పుడు ఆ ఇయర్ గురించి ఏం మాట్లాడుకోలేదు. సో ఈ ఇయర్ మాత్రం ఫుల్గా ఉన్నాం. మన ఛానల్లో ఫుల్గా కంటెంట్ వచ్చింది, రివ్యూస్ వచ్చాయి. సో మెయిన్గా ఈ వీడియోలో ఒకటే టాపిక్ మాట్లాడుతాను భయ్య. టాలీవుడ్ నుంచి వచ్చిన థియేట్రికల్ రిలీజెస్తో హిట్ ఆర్ సూపర్ హిట్స్ అయిన మూవీస్ ఏంటి, అది కూడా కలెక్షన్ వైజ్. ఎందుకంటే చాలా మూవీస్ మౌత్ టాక్ బాగున్నప్పటికీ కూడా వాటి బడ్జెట్ ని, అదే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అయితే రీచ్ అవ్వలేక ఫ్లాప్ గా మిగిలిపోయాయి. సో ఆ మూవీస్ కోసం నేను లాస్ట్ లో మెన్షన్ చేస్తా. బట్ ఏవైతే సక్సెస్ అయ్యాయో వాటి కోసం మాత్రమే మాట్లాడతాను. డబ్బింగ్ సినిమాలు అయితే ఇంక్లూడ్ చేయట్లేదు, ఓన్లీ ఫర్ టాలీవుడ్ అంతే. అంతకు మించి అయితే వేరే టాపిక్ ఏం తీసుకురావట్లేదు. బట్ ఈ 2025 లో టాలీవుడ్ కి ఒక టఫ్ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు, చాలా మూవీస్ ఫెయిల్ అయిపోయాయి. మంచి కంటెంట్ ఉన్న మూవీస్ వచ్చాయి, న్యూ అటెంప్ట్స్ చేసిన టీమ్స్ కూడా ఉన్నాయి. కానీ థియేటర్స్ లో స్ట్రాంగ్ గా నిలబడిన మూవీస్ మాత్రం చాలా లిమిటెడ్. అందుకే ఈ వీడియోలో నేను బడ్జెట్ నెంబర్స్ చెప్పను, కలెక్షన్ ఫిగర్స్ కూడా చెప్పను. వాటి గురించి మనకి ఇది చెప్పండి, బట్ వాటిని బేస్ చేసుకుని హిట్ అయిన మూవీస్ చెప్తా. సో 2025 లో టాలీవుడ్ ని థియేటర్స్ లో అలైవ్ గా ఉంచిన మూవీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ లో వెళ్ళిపోతాం అయ్యా. జనవరిలో మాట్లాడుకుంటే ఫస్ట్ డాకు మహారాజ్, డైరెక్టర్ గారు బాబీ కొల్లి గారు, నందమూరి బాలకృష్ణ గారు. ప్యూర్ మాస్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేసిన సినిమా. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్. ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ థియేటర్స్ లో విజిల్స్ తెచ్చాయి. డైరెక్టర్ బాబీ కొల్లి మాస్ పల్స్ ని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకున్నాడు భయ్య. ఓపెనింగ్ నుంచి ఆడియన్స్ కి మూవీ టోన్ క్లారిటీ వచ్చేసింది. మాస్ ఆడియన్స్ ని ఫుల్ సాటిస్ఫై చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఇంకా తమన్మామ అయితే వేరే లెవెల్ డ్యూటీ ఎక్కాడు. ఇంకా ఇంటర్వల్ బ్యాంక్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. మాన్స్టర్ అని చెప్పాలి. అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు. ఫెస్టివల్ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం పర్ఫెక్ట్ రిలీజ్. అలా టార్గెట్ చేశారు అనుకోండి. వెంకటేష్ గారు నేచురల్ కామెడీ టైమింగ్ మూవీకి బ్యాక్ బోన్. అనిల్ రావుపూడి ట్రేడ్ మార్క్ హ్యూమర్ క్లీన్ గా వర్కౌట్ అయింది. కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరికి కనెక్ట్ అయిన మూమెంట్స్ ఉన్నాయి. లైట్ హార్టెడ్ టోను, రిపీట్ వ్యూయింగ్ కి స్కోప్, అదే ఫ్యామిలీస్ కి అందరికీ కాదు, అదైతే క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇంకా సంక్రాంతి మూడ్ ని థియేటర్స్ లో పర్ఫెక్ట్ గా క్యారీ చేసిన సినిమా అని చెప్తా. ఇంకా అంతే భయ్య, జనవరిలో ఇంతకు మించి ఏం లేవు. ఇంకా ఫిబ్రవరికి వచ్చేస్తే ఒకే ఒక మూవీ ఉంది, నాగ చైతన్య గారి కంబ్యాక్. చందు మొండేటితో లీడ్ యాక్టర్ నాగ చైతన్య గారు. తండేల్ మూవీ ఎమోషనల్ డెప్త్ తో డిజైన్ చేసిన సినిమా. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్ లో ఒకటని చెప్పొచ్చు. డైరెక్టర్ చందు మొండేటి అయితే ఎమోషన్ ని హానెస్ట్ గా హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ పోర్షన్స్ కూడా ఆడియన్స్ ని స్ట్రాంగ్ గా టచ్ చేశాయి. స్లో నరేషన్ అయినా ఇంపాక్ట్ మాత్రం డీప్ గా ఉంటుంది. సీరియస్ సినిమా లవర్స్ కి మెమరబుల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సక్సెస్ఫుల్ గా నిలిచింది ఇది. ఇంకా ఫిబ్రవరిలో ఏం లేవు. మార్చ్ విషయానికి వచ్చేస్తే కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎన్ నోబడీ. ఆబ్వియస్లీ రామ్ జగదీష్ గారు డైరెక్టర్ అండ్ ప్రియదర్శి లీడ్ యాక్టర్ గా కోర్ట్ రూమ్ డ్రామా జోనర్ లో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా భయ్య. మామూలు కాదు, ఎందుకంటే నాని గారే ప్రొడ్యూసర్. సో నాని గారే మంచి స్టేట్మెంట్ ఇచ్చాక ఈ సినిమా మీద గట్టి హైప్ వచ్చేసింది. ఇది హిట్ అవ్వకపోతే 83 చూడొద్దు అన్నారు. సో ఆబ్వియస్లీ జనాలు గట్టిగానే వెళ్ళారు. మూవీ కంటెంట్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ సినిమాకి క్రెడిబిలిటీ ఇచ్చింది. డైలాగ్స్, లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాయి. డైరెక్టర్ రామ్ జగదీష్ నరేషన్ ని గ్రౌండెడ్ గా మెయింటైన్ చేశారు. వర్డ్ ఆఫ్ మౌత్ ఈ మూవీని నిలబెట్టిందని చెప్పాలి. ఓకే, ఒక బజ్ అయితే వచ్చింది, స్ట్రాంగ్ గా థియేటర్ రన్ చేసింది. ఇంకా దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ మంచి సైకోల్ అయిపోయింది. కళ్యాణ్ దగ్గర నుంచి అండ్ లీడ్ యాక్టర్ నాన్న ఇంకా ఉన్నారు. కాకపోతే లీడ్ యాక్టర్ పేరు చెప్తున్నాం కాబట్టి ఆయన పేరు చెప్పాను. యూత్ ఎనర్జీతో సైకోల్ హైప్ తో ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా వచ్చి గట్టి హిట్ కొట్టింది భయ. లడ్డు గాని పెళ్లి, ఆ ఫ్రెండ్షిప్ మూమెంట్స్ వీటన్నిటిని స్ట్రాంగ్ గా వర్క్ చేశారు. అండ్ కామెడీ టైమింగ్ థియేటర్ లో ఇన్స్టెంట్ లాఫ్స్ తెచ్చింది. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆడియన్స్ ని డైరెక్ట్ కనెక్ట్ చేస్తుంది. యూత్ సెగ్మెంట్ లో సాలిడ్ హిట్ అయిన మూవీ ఇది. ఇంకా ఏప్రిల్ అయితే తడుగుడ్డేసుకోవడమే, ఒక్కటి కూడా లేదు అసలు. నథింగ్. ఏప్రిల్లో హిట్ కేటగిరీలో నిలబడిన తెలుగు థియేటర్కల్ సినిమానే లేదు అసలు. ఇంకా మే విషయానికి వచ్చేస్తే హిట్ ది థర్డ్ కేస్, శైలేష్ కొల్ను గారు అండ్ ఆబ్వియస్లీ నేచురల్ స్టార్ నాని గారు. హిట్ ఫ్రాంచైజీలో థర్డ్ చాప్టర్. నాని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ థ్రిల్లర్ లవర్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ గ్రిప్పింగ్ గా అన్ఫోల్డ్ అయ్యాయి. అండ్ డైరెక్టర్ శైలేష్ కొల్ను సస్పెన్స్ ని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేశారు. డార్క్ టోన్ అయిన థియేటర్ ఎక్స్పీరియన్స్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఫ్రాంచైజ్ కి వర్తీ కంటిన్యూషన్ గానే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. చాలా మందికి వర్కౌట్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఎ హిట్ మూవీ భయ్య. ఆడియన్స్ కాల్ అంతే, ఎవరు ఏం చేయలేరు మీకు నచ్చినంత మాత్రాన. ఇంకా ఆ తర్వాత సింగిల్ మూవీ, ఇది కూడా చాలా మందికి వర్కౌట్ అవ్వలేదు కానీ మంచి బ్లాక్ బస్టర్ భయ్య, గట్టిగానే అయ్యింది. శ్రీ విష్ణు గారు యాక్ట్ చేశారు. మోడర్న్ రిలేషన్షిప్స్ ని ఫన్ గా చూపించే సినిమా ఇది. శ్రీ విష్ణు టైమింగ్ ఆబ్వియస్లీ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. అర్బన్ యూత్ స్ట్రగుల్స్ ఉంటాయి, రిలేటబుల్ గా అనిపిస్తాయి. కామెడీ కూడా చాలా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తారు. చాలా రిలేటబుల్ సోషల్ మీడియాలో ఉండే టాపిక్స్ కూడా టచ్ చేస్తారు. కామెడీ ప్లస్ ఎమోషన్ బ్యాలెన్స్ కరెక్ట్ గా వర్కౌట్ అయింది. టార్గెట్ ఆడియన్స్ లో సేఫ్ హిట్ అయిన మూవీ అని చెప్తాను ఇది. ఇంకా ఆ తర్వాత శుభం, సమంత గారు ప్రొడ్యూస్ చేశారు. క్యామియో కూడా ఉంటుంది. సింపుల్ ప్రెమిస్ తో వచ్చిన కానీ హానెస్ట్ సినిమా అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రెమిస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కానీ సింపుల్ గా ఉంటుంది. బట్ చాలా మందికి వర్కౌట్ అవ్వలేదు. కొంచెం సీరియల్ లా ఉందన్నప్పటికీ కూడా మూవీ అయితే చాలా సేఫ్ అయిపోయింది భయ్య. ఎక్కడ ఓవర్ డ్రామా లేకుండా క్లీన్ నరేషన్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయింది. స్మాల్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా జెన్యూన్ అప్రిషియేషన్ వచ్చింది. స్టడీ రన్ తో సేఫ్ సైడ్ లోకి అయితే నిలిచింది. మరి సూపర్ హిట్ కాదు కానీ సేఫ్ సైడ్ అయితే వెళ్ళిపోయింది అలా. ఇంకా తర్వాత జూన్ విషయానికి వచ్చేస్తే కుబేరా మూవీ. శేఖర్ కమ్ముల గారు అండ్ ధనుష్ గారు, నాగార్జున గారు యాక్ట్ చేశారు. డిఫరెంట్ జోనర్ లో శేఖర్ కమ్ముల స్టైల్ అటెంప్ట్ అని చెప్పాలి. ధనుష్ పర్ఫార్మెన్స్ సినిమాకి స్ట్రాంగ్ లేయర్ యాడ్ చేసింది. అండ్
నాగార్జున గారి క్యామియో కూడా చాలా బాగుంటుంది. అది క్యామియో అని చెప్పలేము, ఎక్స్టెండెడ్ క్యామియో అనుకోండి ఏదనుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉంటారులేండి. క్యామియో అన్నందుకు సారీ ఫర్ దట్, ఫీల్ అవుద్దు, అనుకోకుండా వచ్చింది ఒక ఫ్లోలో, ఇంకా ఎడిట్ చేయడం ఇది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. స్లో నరేషన్ అయినా కూడా క్యూరియాసిటీ ఫ్యాక్టర్ మెయింటైన్ అయ్యింది. విజువల్స్, మ్యూజిక్, థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గా ఎలివేట్ చేసిన ఈ మూవీని. నీచ్ ఆడియన్స్ ని స్ట్రాంగ్ గా ఇంప్రెస్ చేసింది భయ్య. డిఫరెంట్ సినిమా లవర్స్ కోసం మెమరబుల్ వాచ్. స్టార్టింగ్ పికప్ అయినప్పటికీ కూడా చాలా డల్ అయిపోయింది అలాగా, బట్ సేఫ్ సైడ్ వెళ్ళిపోయింది. మూవీ అయితే హిట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ జులై, ఆగస్ట్ టాలీవుడ్ కి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒక్కటి కూడా లేదు భయ్య హిట్ మూవీ. ఇందులో మూవీస్ వచ్చాయి, మంచి టాక్ కూడా వచ్చింది, బట్ హిట్ అవ్వలేదు మూవీస్ అవి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ 2 నెలలు మాత్రం చాలా ఆరిపోయింది, డ్రై స్టేట్ అంతే ఇంకా ఆ టైంలో. ఇంకా ఆఫ్టర్ దట్ సెప్టెంబర్, ఇది మంచి టాలీవుడ్ కి ఎఫెక్ట్ ఉన్న మంత్ అనమాట. ఫస్ట్ లిటిల్ హార్ట్స్, సాయిమాత్ అండ్ మన ఇన్ఫ్లుయెన్సర్ మౌలి వీళ్ళతో వచ్చింది. సాఫ్ట్ ఎమోషన్స్ తో వచ్చిన ఫీల్ గుడ్ సినిమా, మంచి రామ్ కామ్ అని చెప్పాలి. చాలా మూవీస్ కి మళ్ళీ పునాది వేశారు రామ్ కామ్స్ అని చెప్పాలి ఈ మూవీ. ఇన్ఫ్లుయెన్సర్ ఒక మూవీతో వచ్చి అంత హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. యంగ్ క్యారెక్టర్స్ అన్ని రిలేటబుల్ గా ఉంటుంది. డైరెక్టర్ ఎమోషన్ ని చాలా నేచురల్ గా ప్రెజెంట్ చేస్తారు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య. ఆడియన్స్ ఫుల్ కనెక్ట్ అయ్యారు. కంటెంట్ డ్రివెన్, సేఫ్ థియేటర్కల్ రన్, అదిరిపోయింది అంతే సినిమా. ఇంకా ఆఫ్టర్ దట్ కిష్కింధపురి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి మాస్ కంబ్యాక్ అని చెప్పాలి. మైథికల్ ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో హారర్ లో వచ్చింది యూనిక్ కాన్సెప్ట్ తో. బెల్లంకొండ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే స్ట్రాంగ్ వర్కౌట్ అయింది. హారర్ మూమెంట్స్, అనుపమ గారి పర్ఫార్మెన్స్, విజువల్లీ స్ట్రాంగ్ ఉంది మూవీ. ఎక్కడ బోర్ కొట్టలేదు. కాన్సెప్ట్ వైజ్ అయితే బోల్డ్లీ ఎగ్జిక్యూట్ చేశారు. విలన్ క్యారెక్టరేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. డిఫరెంట్ సినిమాగా ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేశారు. చాలా బాగా వర్కౌట్ అయింది. ఆఫ్టర్ దట్ మిరై, తేజ సజ్జా గారు, కార్తీక్ కట్టంనేనితో వచ్చారు. విజువల్ స్పెక్టాకిల్ గా డిజైన్ చేసిన సినిమా అండ్ రాముడు కాన్సెప్ట్ తో. తేజ సజ్జా న్యూస్ అని ఏం కాదు, లాస్ట్ టైం హనుమంత్ వచ్చారు, గట్టిగా హిట్ కొట్టారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ రాముడు కాన్సెప్ట్ తో సూపర్ హిట్ అయిపోయింది. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని, థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఎలివేట్ చేసాయి. డైరెక్టర్ విజువల్స్ మీద స్ట్రాంగ్ గా ఫోకస్ చేశారు భయ్య. స్టోరీ మీద అంత ఫోకస్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ స్పెక్టాకుల్ గా విజువల్స్ పరంగా చాలా సూపర్ గా హిట్ అయిపోయింది. ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. టార్గెట్ ఆడియన్స్ కి విజువల్ లవర్స్ కోసం సాలిడ్ ట్రీట్ అని చెప్పాలి. ఇంకా ఆఫ్టర్ దట్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ మూవీ, దే కాల్ హిమ్ ఓజీ, సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్, మాస్ సంభవం. అండ్ ఇంకొక పేరు మర్చిపోయాను కదా, ఇంకొక డ్రాగన్, తమన్, ఎస్ఎస్ తమన్ మామ. ఆబ్వియస్లీ మాస్ టైటిల్, మాస్ యాటిట్యూడ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్ ని షేక్ చేసిందని చెప్పాలి. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకా తమన్ మామ బీజిఎం తాండవం, ఇంకా అంటే అఖండ తాండవం కాదు, ఇది ఓజీ తాండవం. స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ కి హై ఇచ్చాయి. డైరెక్టర్ సుజిత్ స్టైల్ నరేషన్ సూపర్ గా డిజైన్ చేశారు. ఫ్యాన్ బేస్ ని ఫుల్లీ సాటిస్ఫై చేసిన సినిమా. మాస్ ఆడియన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. గుడిగడేహారు అంతే సుజిత్ కి, వేరే విషయం అది. ఆఫ్టర్ దట్ అక్టోబర్ లోకి వెళ్ళిపోయే ముందు స్మాల్ రిమైండర్, ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి సినిమా 2025 లో థియేటర్స్ లో సేఫ్ అయిన టాలీవుడ్ కి రిలీఫ్ ఇచ్చిన మూవీసే. వీటి గురించి నేను మాట్లాడుతున్నా, వేరే ఏం కాదు. ఇలాంటి జెన్యూన్ తెలుగు సినిమా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా కొత్తగా వస్తూనే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ డే బెస్ట్ ఆఫ్ డిసెంబర్ అని చెప్పి వీడియో కూడా వస్తుంది. డిసెంబర్ లో పెట్టాలి కదంటే లేదు భయ్య, నేను డిసెంబర్ లో పెట్టను, మంత్ సెకండ్ డేట్ లో పెడతా. ఇంకా అక్టోబర్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ దివాళీ వచ్చేసింది. కిరణ్ గారు ఇంకో సినిమాతో వచ్చేసారు. ఆ తర్వాత కే ర్యాంప్, మాస్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ తో సూపర్ గా వర్కౌట్ అయిన మూవీ ఇది. కిరణ్ ఎనర్జీ అయితే మూవీకి మెయిన్ స్ట్రెంత్ తో. కామెడీ బ్లాక్స్ అయితే థియేటర్ లో సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా డైరెక్టర్ నరేషన్ కూడా ఫాస్ట్ బేస్ లో మెయింటైన్ చేశారు. యూత్ ఆడియన్స్ కి అయితే కనెక్ట్ చేశారు. టైం పాస్ ఎంటర్టైనర్ గా సేఫ్ రన్ అని ఏం చెప్పలేను, ఎక్కువగానే కలెక్ట్ చేసింది. సో మంచిగానే హిట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా అక్టోబర్ లో ఏం లేవు భయ్య, దివాళీకి ఇంకా ఒకటే వర్కౌట్ అయింది. ఇంకా నవంబర్ విషయానికి వచ్చేస్తే చాలా మూవీస్ రిలీజ్ అయినప్పటికీ కూడా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కొంచెం సేఫ్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. అంటే అనుకున్నంత బజ్ రాలేదు, అనుకున్నంత హిట్ రాలేదు, కానీ సేఫ్ సైడ్ అయితే కలెక్షన్ వైజ్ అయితే మూవీ హిట్ అయిపోయింది. తిరువీర్ గారి మూవీ యూనిక్ కాన్సెప్ట్ వచ్చిన ఫ్రెష్ అటెంప్ట్ అని చెప్పాలి భయ్య. వెడ్డింగ్ బ్యాక్ డ్రాప్ లో హ్యూమర్ అండ్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ కాన్సెప్ట్ ని ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. లైట్ హార్టెడ్ నరేషన్ ఉంటుంది. ఆడియన్స్ కి బాగా వర్కౌట్ అయింది. డిఫరెంట్ సెటప్, విలేజ్ సెటప్ ఇదంతా కూడా మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. నీచిగా హిట్ అయింది అనమాట. మరి సూపర్ గా అయితే ఏం హిట్ అవ్వలేదు, బట్ అనుకున్నంత అప్రిషియేషన్ అయితే రాలేదు భయ్య. ఇంకా బాగా రావాల్సింది అప్రిషియేషన్ అనేది. ఇంకా అదే మంత్ లో వచ్చిన రాజుబేట్ రాంబాయి మంత్ ఎండ్ లో వచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సెటప్ అండ్ రియల్ గా జరిగిన ఒక లవ్ స్టోరీ కాబట్టి చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ అనేది. ఈవెన్ ఆ క్లైమాక్స్ కోసమే చాలా మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. సూపర్ గా వర్కౌట్ అయింది భయ్య మూవీ. మెయిన్ గా కామెడీ అండ్ లవ్ స్టోరీ ఈ రెండిట్ల వల్లే మూవీ బాగా హైలైట్ అయిందని చెప్తా. అండ్ మెయిన్ గా క్యారెక్టర్స్ గానీ, వాళ్ళ మధ్య జరిగిన ఎమోషన్స్ గానీ, ఆ లవ్ స్టోరీ కానీ, అండ్ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్, ఆ 15 minutes ఆఫ్ ద ఎపిసోడ్ కానీ, వీటి వల్ల మూవీ అయితే హిట్ అయింది. అప్పటికి బజ్ గట్టిగా ఉంది మూవీకి, గట్టిగా ప్రమోషన్స్ చేశారు. వాళ్ళు చేసిన ప్రమోషన్స్ హిట్ అయిపోయినప్పటికీ కూడా గట్టిగా బజ్ వచ్చింది. మూవీ కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చి మూవీ అయితే హిట్ లోకి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ దట్ లాస్ట్ మంత్ డిసెంబర్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొన్ని సినిమాల గురించి మనం మాట్లాడలేదు. లైక్ అఖండ 2 కానీ, దండోరా కానీ, అండ్ ఈషా కానీ, అండ్ ఛాంపియన్ మూవీస్ కానీ, ఇలా వీటి కోసం అయితే నేనేం మాట్లాడలేదు. బట్ ఒక మూవీ కోసం అయితే మాట్లాడతాను, శంబాల భయ్య. ఆబ్వియస్లీ హిట్ అయిపోయింది. ఇంకా దాన్ని చూడాల్సిన అవసరం లేదు, ఫుల్ రన్ కూడా అవసరం లేదు, దానికి ఈజీగా హిట్ కొట్టేస్తుంది. ఆది గారి మాస్ కంబ్యాక్ అనే చెప్పాలి. సూపర్ వర్కౌట్ అయింది భయ్య మూవీ. ఎందుకంటే ఒక స్పిరిచువల్ ఫిలాసఫికల్ థీమ్ తో ఒక హారర్ మూవీ
అనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని చోట్ల స్లో నరేషన్ ఉన్నప్పటికీ కూడా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది. డైరెక్టర్ విజన్ అయితే మూవీకి మెయిన్ స్టాండ్ తో మ్యూజిక్, విజువల్, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఎలివేట్ చేశాయి. డిఫరెంట్ సినిమాగా 2025 లో గుర్తుండిపోద్ది భయ్య ఖచ్చితంగా. ఎందుకంటే ఆది గారికి సూపర్ గా కంబ్యాక్ ఇచ్చిన మూవీ ఇది. మన 2025 లో వచ్చిన హిట్ మూవీస్ అనమాట. అంటే థియేటర్కల్లీ సేఫ్ రన్ అయిన మూవీస్. ఇక్కడ నుంచి వచ్చేసి హానరబుల్ మెన్షన్స్ ఉంటాయి. ఈ మూవీస్ ఏంటంటే అప్రిషియేషన్ వచ్చింది, మంచి టాక్ వచ్చింది, కానీ థియేటర్కల్ గా సేవ్ అవ్వలేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మూవీస్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పే హానరబుల్ మెన్షన్స్ అన్ని కూడా ఐ థింక్ సో నాన్ థియేట్రికల్ రైట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక వాటి పరంగా సేవ్ అయిపోయి ఉండొచ్చు బడ్జెట్ పరంగా. బట్ అవి నేను థియేటర్కల్ గా ఇంక్లూడ్ చేయట్లేదు. ఓన్లీ నేను థియేటర్కల్ కలెక్షన్స్ పరంగా ఇవి నా దృష్టిలో ఫ్లాపే. బట్ ప్రొడ్యూసర్స్ సేవ్ అయిపోయి ఉండొచ్చు వేరే వేరే రైట్స్ వల్ల. సో వాటి పరంగా నేను మాట్లాడట్లేదు. సో ఇంకా ఈ మూవీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ప్రదీప్ మాచిరాజ్ గారిది లైట్ హార్టెడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ భయ్య. మంచి కామెడీ ఉంటుంది, మంచిగా ఎంటర్టైన్ అవుతారు. స్టార్ట్ అండ్ ఎక్కడ బోర్ కొట్టదు కూడా మూవీ. కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్ గా ఉన్నప్పటికీ కూడా మూవీ బోర్ అయితే కొట్టదు. మంచిగా టాక్ అయితే వచ్చింది, బాగానే కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ సేఫ్ అవ్వాల్సిన మూవీ అనే చెప్పాలి థియేటర్కల్ పరంగా. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ 23 బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ మీద తీయడం అయితే జరిగింది. ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ భయ్య. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది నాకు ఈ మూవీ. బట్ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ తీస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ అన్న కొంచెం మంచి బేస్ ఉన్న వాళ్ళు అయ్యి ఉండాలి, తెలిసిన యాక్టర్స్ అన్న ఉండాలి. బట్ రెండు లేవు మూవీకి, అదే బిగ్గెస్ట్ మైనస్ అయింది. అండ్ తర్వాత 8 వసంతాలు, దీనికోసం చాలా మంది ఫీల్ అయ్యి ఉంటారు. సారీ ఫర్ దట్. చాలా మందికి నచ్చిన మూవీ ఇది. నాకు ఓకే మిక్స్డ్ రెస్పాన్స్. బట్ చాలా మంచి అప్రిషియేషన్ వచ్చిన మూవీ అనమాట 8 వసంతాలు అన్నది. బట్ థియేటర్కల్లీ మాత్రం దీన్ని సేవ్ చేయలేకపోయారని చెప్పాలి. అందుకే వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మరి సేఫ్ అయిపోయి ఉంటారులేండి. నేను బాగా ఫీల్ అయిన మూవీ భయ్య ఇది. కొత్తపల్లిలో ఒకప్పుడు రాణా గారు ప్రొడ్యూస్ చేసింది ఐ థింక్ సో. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూవర్స్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. బట్ ఎక్కడ కూడా ఆడియన్స్ థియేటర్ కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. విలేజ్ రూటర్ స్టోరీతో వచ్చిన సిన్సియర్ అటెంప్ట్ అనే చెప్పాలి. చాలా నేచురల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. రియలిజం కి రియాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది సినిమా అన్నది. బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు థియేటర్ కి. ఇంకా ఆఫ్టర్ దట్ కింగ్డమ్ ఎందుకు అనుకోవచ్చు, బట్ చాలా మందికి నచ్చింది భయ్య. కింగ్డమ్ అన్నది సూపర్ ఫస్ట్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ లో చెడదొప్పినప్పటికీ కూడా సూపర్ ఫస్ట్ హాఫ్ తో ఉంటుంది. ఎందుకు నాగవంశీ గారు సేఫ్ అయిపోతే బాగుండేమో అనిపించింది నాకు ఈ మూవీతో. అందుకే యాడ్ చేయాల్సి వచ్చింది. బట్ లిటరల్లీ విజయ్ దేవరకొండ గారికి కూడా నేను కంబ్యాక్ వస్తుంది అనుకున్న మూవీ అనమాట ఇది. బట్ అనుకున్నంత రీచ్ కుదరలేదు. గౌతమ్ తెన్నూరి డిసప్పాయింట్ చేశారు చాలా వరకు కూడా. సో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. కంబ్యాక్ ఇవ్వలేకపోయింది. థియేటర్కల్లీ అయితే ఫెయిల్ అయింది. మరీ ఎక్కువ ఫెయిల్ కాదు, చాలా తక్కువే. అండ్ ఆఫ్టర్ దట్ పరద, అనుపమ పరమేశ్వరం గారు ఒక మంచి కాన్సెప్ట్ వచ్చిన మూవీ. నాకు కూడా వర్కౌట్ అయిన సినిమా. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ జనాలు ఎందుకో థియేటర్కి వెళ్ళలేదు భయ్య. మరి మధ్యన సినిమా బాగుందన్నప్పటికీ కూడా జనాలు ఎందుకో థియేటర్కి వెళ్ళట్లేదు. వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతున్నారు, రివ్యూస్ పట్టించుకోవట్లా. దేనికి వెళ్ళాలి దేనికి వెళ్ళకూడదని ఆడియన్స్ డిసైడ్ అయి ఉంటున్నారు. సో అనుపమ పరమేశ్వరం గారు మంచి కాన్సెప్ట్ వచ్చినప్పటికీ కూడా సినిమా అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫీమేల్ సెంట్రిక్ నెరేటివ్ తో వచ్చిన బోల్డ్ అటెంప్ట్ అండ్ పర్ఫార్మెన్సెస్ సూపర్ ఉంటే కాన్సెప్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ నారా రోహిత్ గారిది సుందరకాండ. యూనిక్ కాన్సెప్ట్, ఒక లవ్ జానర్ అయినప్పటికీ కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ టైప్ లో యూనిక్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇంటర్వల్ బ్యాంక్ అయితే అదిరిపోద్ది. బట్ అది అందరూ యాక్సెప్ట్ చేయలేదు. బట్ చాలా మంది యాక్సెప్ట్ చేశారు. రివ్యూవర్ దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జనాలు అనుకున్నంతగా రీచ్ లో థియేటర్ కి అయితే వెళ్ళలేదు భయ్య. అందుకే మూవీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. ఆఫ్టర్ దట్ బ్యూటీ మూవీ, స్మాల్ బడ్జెట్ మూవీ. సినిమా మాత్రం అదిరిపోయింది. నాకైతే బాగా వర్కౌట్ అయింది. కానీ జనాలు మాత్రం థియేటర్స్ ఆబ్వియస్లీ చిన్న సినిమాలకి వెళ్ళడం మానేశారు. అది ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండ్ పెద్ద యాక్టర్స్ ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తే కానీ వెళ్ళట్లేదు. సో ఇది కూడా ఆ కోవకే చెందింది. యూత్ సెంట్రిక్ రొమాంటిక్ డ్రామానే, ఫ్రెష్ అండ్ సాఫ్ట్ నరేషన్ ఉంటుంది కానీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ దట్ సిద్ధు జొన్నలగడ్డది తెలుసు కదా, మంచి ఎమోషనల్ డ్రామా, సూపర్ వర్కౌట్ అయిన కాన్సెప్ట్, రైటింగ్ సూపర్ గా ఉంటాయి, అన్ని వర్కౌట్ అయ్యి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది, చాలా నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. బట్ అంత డ్రామా డ్రివెన్ మూవీస్ కి మన వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడలేదు. టైప్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు నేను చెప్పే చాలా మూవీస్ అన్ని కూడా మలయాళం నుంచో తమిళ నుంచో వీళ్ళ నుంచి వచ్చుంటే మాత్రం గట్టిగా చూద్దరు మనోళ్ళు. మన తెలుగు వాళ్ళు తీసారు కాబట్టి అంతగా చూడలేదు. ఆఫ్టర్ దట్ ది గర్ల్ ఫ్రెండ్. ఏంటి బ్రో ది గర్ల్ ఫ్రెండ్ హిట్ అవ్వలేదా అని షాక్ అవ్వద్దు. అవ్వలేదు. వాళ్ళ పెట్టిన డబ్బు అయితే రాలేదు మరి. బట్ వాళ్ళు సేఫ్ అయిపోయి ఉంటారు, ఈజీగా సేఫ్ అయిపోతారు. దీనికి వచ్చిన హైప్ కి ఈజీగా నాన్ థియేటర్కల్ గట్టిగానే వచ్చి ఉంటుంది. థియేటర్కల్ మాత్రం మాట్లాడుకుంటే అనుకున్నంత కలెక్షన్ అయితే రాలేదన్నమాట. రష్మిక మందన్న గారి మూవీ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశారు. బట్ చాలా హడావిడి జరిగింది, చాలా బజ్ వచ్చింది మూవీకి. కాకపోతే చాలా మందికి కూడా నచ్చింది ఉంది ఇందులో ఈ మూవీ కూడా. సో బట్ అంతకు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆఫ్టర్ దట్ పాంచ్ మినర్, రాజ్ తరుణ్ గారు థియేటర్ లో రిలీజ్ చేసి ఇటు టాక్ తెచ్చారు, సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. కానీ థియేటర్కి వెళ్ళి అప్పటికే రాజ్ తరుణ్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉండడం వల్ల జనాలు థియేటర్ కి రావడానికి ఇష్టపడలేదు. బట్ అనుకున్నంత బడ్జెట్ రాలేదు. కానీ ఆఫ్టర్ దట్ నాన్ థియేటర్కల్ ఆబ్వియస్లీ వచ్చేసి ఉంటుంది, చిన్న సినిమా కాబట్టి. దాని తర్వాత ప్రేమంటే భయ్య, ప్రియదర్శి గారిది సక్సెస్ అయితే అయింది. సినిమా మంచిగా ఎంజాయ్ చేశారు జనాలు, నాకు కూడా నచ్చింది. చాలా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా పాజిటివ్ టాక్ ఎక్కువ వచ్చింది. బట్ అనుకున్నంతగా థియేటర్కల్ అయితే రన్ అవ్వలేదు. ఎందుకంటే చిన్న సినిమాలకి ఒకటే మైనస్
మైనస్ పాయింట్ భయ్యా. ఎక్కువ రన్ టైం ఉండదు వాటికి, థియేటర్కల్ రన్ అన్నది 1 or 2 వీక్స్ అంతే. పెద్ద సినిమాలాగా 3-4 వీక్స్ 5 వీక్స్ 6 వీక్స్ రన్ అవ్వవు. ఈ 2-3 వీక్స్ లో వాళ్ళు డబ్బు సంపాదించాలి. బట్ ఆ 2 వీక్స్ లో జనాలు వెళ్ళట్లేదు, ఎందుకంటే 1 మంత్ లో మూవీస్ ఓటీటీకి వచ్చేయడం వల్ల చాలా ఇంపాక్ట్ పడిపోయింది చిన్న మూవీస్ మీద, అందుకే అంతగా రన్ అవ్వట్లేదు. అండ్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్తాను నేనైతే. నాకు ఆంధ్ర కింగ్ తాలూకా చాలా నచ్చింది భయ్య, బట్ ఆంధ్ర కింగ్ తాలూకా అనుకున్నంత కలెక్షన్ అయితే రాలేదు. మూవీ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఐ డోంట్ నో భయ్య, ఇదే కాన్సెప్ట్ తో ఇంకా బయట వచ్చి ఉంటే ఇంకా బాగా అప్రిషియేట్ చేద్దరు మన వాళ్ళు. చాలా మంచి కాన్సెప్ట్, ఎమోషనల్లీ బాగుంటుంది. మన వాళ్ళు ఎలాంటి కాన్సెప్ట్ లో కూడా లాజిక్ ఎతికి బొక్కలు అవన్నీ చూసి సినిమాని తప్పెట్టారు తప్ప, నాకైతే ఎందుకు అవన్నీ అనవసరం అనిపించింది. ఎలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ లో కూడా లాజిక్ ఎతకడం ఏంటో నాకు అర్థం కాలేదు. అట్లా ఏం చేస్తానండి. ఆఫ్టర్ దట్ మౌగ్లీ కలెక్షన్ వైజ్ అయితే ఫ్లాప్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలా నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలా మందికి మూవీ చాలా బాగా వర్కౌట్ అయింది, అందుకే యాడ్ చేశాను. నాకైతే నచ్చలేదు భయ్య మూవీ. బట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఈ వీడియో అంతా చేస్తున్నాం కాబట్టి నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ లోనే చెప్తున్నా. ఎందుకో సేఫ్ అయి ఉంటే బాగుంది అనిపించింది నాకు కూడా, బట్ సేఫ్ అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకేముందంటే నాకు ఎందుకు అక్కడ 2 కూడా ఈ లిస్ట్ లోకి యాడ్ అయిపోద్దాం అనిపిస్తుంది, బట్ యాడ్ చేయకూడదు, అందుకే నేనేం మాట్లాడలేదు. ఇంకా దానికి లాంగ్ రన్ ఉంది, పెద్ద సినిమా కాబట్టి. సో వెయిట్ చేద్దాం, చూద్దాం ఏమవుద్దు. మరి ఇంకా చాలా కలెక్ట్ చేయాలి అమౌంట్. మరి సినిమాలు ఏమో వచ్చేస్తున్నాయి, పండగ కూడా దగ్గర పడిపోయింది, కలెక్ట్ చేస్తుందో లేదో డౌట్ ఉంది నాకు, అందుకే డౌట్ అంటున్నా, బట్ చెప్పలేం, చూద్దాం. నేనైతే ఇదే లిస్ట్ ప్రిపేర్ చేసా, చాలా టైం తీసుకున్నా. ఇన్ కేస్ ఏమన్నా మర్చిపోయి ఉన్నా, ఏదన్నా మిస్టేక్ జరిగినా, ఎక్కడన్నా ఏదన్నా మూవీని చూసుకోకుండా వదిలేసిన, సారీ ఫర్ దట్. ఎందుకంటే ఇదే మనం కంటెంట్ చేయడం ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు కూడా, సో నాకు అలవాటు అవుతుంది. బట్ ఈ వీడియో చేయడానికి మాత్రం చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఫుల్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ప్రతి మూవీ బడ్జెట్స్ అండ్ కలెక్షన్స్ అన్ని చూడాలి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత హానరబుల్ మెన్షన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కష్టం అంతా ఎందుకురా అంటే నా కోసమే భయ్యా, మీకోసం నేనైతే కష్టపడ్డాను నేను చెప్పను, నా కోసమే కష్టపడ్డాను. నాకు తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ, సో తెలుసుకున్నాం కాబట్టి వీడియో చేశాను. సో ఆబ్వియస్లీ మీకు నచ్చితే కనుక వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నేను ఏమైనా మర్చిపోయి ఉంటే, అండ్ హానరబుల్ మెన్షన్స్ లో కూడా ఏమైనా మర్చిపోయి ఉంటే సారీ ఫర్ దట్. మీకు నచ్చిన మూవీ ఏదైనా మర్చిపోయి ఉంటే సారీ, ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను ఏమైనా మర్చిపోయి ఉంటే కనుక. ఓకే, వీడియో మాత్రం మర్చిపోకుండా హైప్ చేయండి. ఓకే, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.